రెండు తల్ల స్కిట్ సీక్వెల్ తో మన ముందుకు వచ్చేస్తున్నారు బుల్లెట్ భాస్కర్ along with సునామీ సుధాకర్. So let's welcome them. మావి గారు అమ్మాయి అయితే నాకు బ్రహ్మాండంగా నచ్చింది. ఇంకా లేట్ చేయకుండా తాళి కట్టేస్తే ఓ పని అయిపోతుందా? ఏమండి మీకు అసలు బుద్ధి ఉందా? అమ్మాయి సంవత్సరం అయింది పెళ్ళయి, ఇంకా ఎన్నాళ్ళని ఉంచుకుంటారు? ఇరుగు పొరుగు నుండి అమ్మలక్కలు మాట్లాడుతుంటే నేను భరించలేకపోతున్నా. పెళ్ళి అయిపోయినప్పుడు వెళ్ళాడు అల్లుడు, ఇంతవరకు అతి లేదు. కనుక్కుంటున్నారా లేదా? అనుకుంటున్నా లేవు ముద్దు మొహం దానా. ఇక గుడ్ న్యూస్ ఏంటి? అల్లుడికి ఆపరేషన్ చేశారు. అయ్యో అయ్యో అయ్యో, పిల్లలు పుట్టుకుంటే ఆపరేషన్? ఆపరేషన్ కాదే, ఆపరేషన్ అంటే అల్లుడికి ఒక ఎక్స్ట్రా ఉండేది కదా, ఆ. దాన్ని తీసేశారు. తీసేసి ఏం చేశారండి? తీసేసి ఏ జంతువుకే పెట్టారులే. అల్లుడు వచ్చే టైం అవుతుంది, నువ్వు చెప్పిన రెడీ చేసే ముందు. సరేనండి. అల్లుడు గారు వచ్చే టైం అయింది. మావి గారు అల్లుడు గారు చూడండి. మీరేనా? అటు తిరిగండి. అబ్బా, బాక్సింగ్ లో వరుసగా గెలిచిన బాద్షాలాగుండవయ్యా. ఏడ్చావులే గానీ ఒక సంవత్సరం నుంచి వెయిటింగ్. ఎక్కడ మీ కూతురు పిలు ఫస్ట్. అమ్మాయిని పిలువే. మావి గారు నాదో చిన్న డౌట్. అత్త చూస్తే అందంగా ఉంటది, కూతురు చూస్తే అమావాస్య రోజు పుట్టిందానిలా ఉంటది. తేడా ఎక్కడ జరిగిందంటావు? ఆ రోజు కరెంట్ పోయింది. ఒంట్లోనే ఇంట్లోనే? అల్లుడు గారు ఆ. అగరత్తులు ఎక్కడ పెట్టించమంటారు? మడిచి జోబులో పెట్టుకోండి, బాగా ఎలుగుతాయి. ఎలాంటి చాలా రోజులైంది, అలా పక్కన మాట్లాడుకుందాం దా. ఒక్కసారి నేను టచ్ అయినా? ఓకే అండి. ఏంటండి మీరు మాట్లాడారా? నేనేమనలేదే. మళ్ళీ ఏదో శబ్దం వస్తుంది. చూసావా, వాడు పోయినా కూడా ఆత్మ పక్కనే తిరుగుతుంది అనుకుంటాం. కంగారు పడుకో, వాడు చచ్చిపోలేదు. వాడు తలం తీసుకెళ్లి గాడ్జీలోకో గొర్రెకో పెట్టమని చెప్పా. ఓహో, ఓకేనా? ఒక ముద్దు పెట్టేనా? ఏమండి ఏదో వాయిస్ వస్తుందండి. నేను అదే చూస్తున్నానే. ఏది ఏమైనా సరే ఇవాళ అది జరగాల్సిందే. కలిసి పెరిగావు, కలిసే తిన్నావు, కలిసే ఉన్నావు కదరా. ఆ కళ్ళు దాని కోసం నన్ను కాదనుకోని వెళ్ళిపోయావు కదరా. నా మెడ తీసేసినప్పుడు ఎవరికి పెట్టారో, ఎక్కడున్నాడో, వాడు తిన్నాడా లేదా అని ఒక్క మాట అడిగావారా? నువ్వు అడగవురా, నీకు ఇష్టం లేదు. ఆ తలకాయ తీసుకొచ్చి ఏంట్రా డోరమన్ డోరమన్ అంటున్నావు? డోరమన్కి ఎంత పాపులారిటీ ఉందో నీకేం తెలుసురా? రోడ్ మీదకి వెళ్తే ఊర కుక్కలు తరిమినట్టు తరుముతున్నాడు. డోరెమాన్ డోరెమాన్ గ్యాజెట్ ఇవ్వా, గ్యాజెట్ ఇవ్వా అని. ఒక్కటే ఒక్క గ్యాజెట్ ఉందిరా నా దగ్గర. ఎంతమంది కానీ వాళ్ళరా రే చేతిరా చేస్తున్నాడు. నా పిల్లమే చేస్తున్నాడు. నా పిల్లమే చేస్తున్నాడు. నీ పిల్లం ఎలా అవుతుందిరా? ఒక్కసారి గుర్తు తెచ్చుకోరా. ఆ రోజు తాళి కట్టేటప్పుడు నీలో సగం నేనున్నాను. అంటే నీలో సగం భాగం నేను. 50-50. అంటే తాళి కట్టినప్పుడు అది కూడా నాకు పిల్లవే కదా సార్, చెప్పండి. ఏయ్, ఆ రోజు తాళి కట్టింది ఇతను, నువ్వు కాదు. మొగుడికి ఎదురు చెప్తాను, మొగుడికి ఎదురు చెప్తాను, చంపేస్తా. అది పెళ్ళంరా. నేను కొంచెం సరదాగా మాట్లాడుకుంటాం. నేను సరదాగా మాట్లాడు. దూరం ఉండు, దగ్గరికి రావద్దు. నాటి మేము పక్కకి వెళ్ళి అలా మాట్లాడుకోవాలి. నేను ఇక్కడ మాట్లాడాలి. మరి నేనేం చేయాలి? పక్కకి వెళ్తాను కదా ఇల్లు. హలో కౌన్సిలర్ గారు. ఏంటి సార్ ఇంట్లో ఫ్యామిలీ ప్రాపర్? రండి సార్ మీరు ఒకసారి. వస్తున్నాను. ఎక్కడనా? ఇంట్లోకి రండి అర్జెంట్ గా. ఏదో ఒక సమస్య వచ్చినా నీ రావాల్సిందే. ప్రెసిడెంట్ గారు, ఊర్లో అందరికి ఎండ పైన కాస్తుందేమో, మీకు కింద కాస్తుంది. వచ్చినప్పటి నుంచి వస్తున్న ప్రెషర్ కుక్కర్ లాగా బుస్సు 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 అంటావే. నా బాధ నీకు ఏం తెలుసయ్యా? సరే చూడండి సార్, ఈ అమ్మాయి నేను పెళ్లి చేసుకున్నాను సార్. వీడికి వాటా కావాలంటున్నాను సార్. మీరే చెప్పండి సార్ నా బాధని. నా పిల్ల నాకు తిరిగి పంపించారు. వాడితో బాధ వద్దు సార్. దీని తుట్టం తగిలించాడు రాయుడు. ప్రెసిడెంట్ గారు, మీరే
చెప్పండి, ఏం చేయమంటారు? నా బాధ ఎవరికి చెప్పుకోనయ్యా. కొంచెం హైట్ గా అందంగా వాయిస్ బాగుంది, నువ్వు సెటిల్ అయిపో దాంతో. అంతేనంటారా? అంతే. మళ్ళీ పేరు దుఃఖ మీద తగిలాడు రా. అబ్బో మండిపోతుంది రా. అయ్యో అయ్యా, అబ్బా సమ్మగా ఉందిరా బాబు. నాకెలా ఉన్నాడు రే? అర్థం చేసుకోరా, చిన్నప్పటి నుంచి నేను ఏం తింటే అదే పెట్టాను. పాలు తాగితే పాలు ఇచ్చారా, నీళ్లు తాగితే నీళ్ళు ఇచ్చారా, బిర్యానీ తింటే బిర్యానీ పెట్టాను రా. ఈ ఒక్క విషయంలో వదిలేరా? నేను అదే చెప్తున్నాను రా, అన్నిట్లో షేర్ ఇచ్చావు, దీంట్లో కూడా షేర్ ఇవ్వవా? ఒక పని చేస్తాను రా, నువ్వు మొగుడువే కాబట్టి నేను పర్మిషన్ అడతా, 10 నిమిషాలు ఇద్దరు మాట్లాడుకుంటావు, నువ్వు అక్కడికి వెళ్ళి కూర్చో. ఇలా అడిగితే మర్యాద, ఎలా పడితే అలా అడిగితే ఇప్పుడు. ఫస్ట్ టైం నన్ను చూశారు కదా, మీకు ఏమనిపించిందండి? నాకైతే పిడిచొచ్చింది. ఏమండి నేను ఎలా ఉన్నానండి? నీకేమే కత్తిలా ఉన్నావు. కర్రకి బట్టలు వేసినట్టుంటది. ఏమండి నా జడ ఎలా ఉందండి? నీ జడ నీకు జడ ఉందానే? ఆ కలర్ లో ఎప్పుడు కలిసిపోయింది? అబ్బా చేస్తున్నావేంట్రా? ఒక్క నిమిషం నువ్వు కూర్చో, మాట్లాడుతున్నావు, కూర్చో. కూర్చోరా. స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేద్దాం. ఈ లైట్స్ తీసేయండి. లైట్లు ఆఫ్ చేయాలా? అవునండి. సరే ఉండు. నాగబాబు గారు, ఇన్ని గానం లైట్లు, ఇంతమంది కెమెరామ్యాన్లు దీన్ని క్యాచ్ చేయడానికి నానా తిప్పలు పడుతుంటే చీకట్లో దీన్ని దాన్ని ఎత్తుకోవడానికే సగం రోజు పట్టుద్దిరా నీకు. ఇక నువ్వే చేస్తావు. వాడు నన్ను ఇన్సల్ట్ చేస్తున్నాడండి. పట్టించుకోక వారి సంగతి, నువ్వు రా కూర్చో. నీ పెదవాళ్ళు ఎంత బాగున్నాయో. థ్యాంక్ యూ. ఏంట్రా చేసావేంట్రా నా భార్య మీద? పర్మిషన్ అడిగాక మాట్లాడడానికి? ఆల్రెడీ 5 నిమిషాలు అయిపోయింది కదా సార్? చేసావేంట్రా నా భార్య మీద? నా దగ్గరకు వచ్చావు అనుకో దెబ్బలు పడతాయి. మీ ఇద్దరం కలిసి భార్య పడతాం. నువ్వు ఇక్కడ రావద్దు, వెళ్ళిపో, ఇంట్లో వెళ్ళిపో. ఏంటి మొగుడు మీద చేస్తున్నావేంటి? ఏంట్రా ఎక్కడ చూస్తున్నావు? ఇగో మామూలు ఉండదు, కొడతా, ఏంటి నువ్వు కొట్టేస్తా, కొడతావే? కొట్టేస్తా, కొట్టేస్తా. పోరా. చూడురా బాగా చూడు. రేయ్, ఆ కర్రది నన్ను కొట్టిందిరా. నీ పొజిషన్ లో నేనుంటే ఏం చేసావని తెలుసా? ఏం చేసావాడు రా? దాన్నన్న కొట్టేవాడిని, లేదా నేనన్న చచ్చిపోయేవాడిని రా. నీ మీద దెబ్బ పడనిచ్చేవాడిని కాదురా. సారీ రా. చివరిగా ఒక్క విషయం చెప్పడం, ఒక్కటే ఒక్క విషయం. ఏంట్రా? మన బాడీలు వేరైనా మనలో ఉన్న ఆయిల్ మాత్రం ఒక్కటేరా. వద్దురా, ఏడకరా. ఏమండి మళ్ళీ తీసుకొచ్చారండి ఆ దరిద్రాన్ని? చచ్చిపోతున్నాడు కదా. కబడే దరిద్రం, కబడే దరిద్రం. 25 అయింది వాడి మీద నేనే చెయ్యత్తా, చెయ్యెత్తుతావా? చెప్పు నీ తీసుకోండి. పెళ్ళానండి నేను. ఏంటే పెళ్ళానివి నువ్వు? అక్కడ నీ శోభన అక్కడ. సెంటిమెంట్ రెండోసారి వర్కౌట్ అయ్యింది. నీకు ఈ జన్మలో శోభం కాదే. మరి మా నాగ్ బాబు సార్ కి స్కిట్ ఎలా అనిపించిందో లెట్స్ చెక్ ఇట్ అవుట్. నాగ్ బాబు సార్ బాగుంది. సీక్వెల్ చేసినట్టే కదా? అవును సార్. తీసేస్తే కూడా వాడు వదలలా నిన్ను. చాలా బాగుంది, గుడ్ స్కిట్. రోజా గారు, మీ పిల్లలు చూస్తారా డోరేమోన్? మా అబ్బాయి చూస్తాడు. కానీ చాలా ముద్దుగా ఉన్నావు నరేష్. సో అమాయకమైన ఫేస్ తో సెంటిమెంట్ యూజ్ చేసి చెట్టంత భాస్కర్ అలా వంచేసావు. బాగుంది, సూపర్.